అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. ఇట మనుషులకే కాదు, మనం పెంచుకుంటున్నటువంటి జంతువులకు కూడా కొన్ని రకాల వ్యాధులు అనేది వస్తాయి. ముఖ్యంగా మేము పెంచుకునేది వచ్చి ముఖ్యంగా ఆవులు, మేకలు, గొర్రెలు, వీటిని మేము పెంచుకుంటూ ఉంటాం. వాటికి ఏదన్నా వ్యాధి కలిగితే మాకు నిద్రగడ పడదు. వాటికన్నా ఎక్కువ బాధపడేది మేమే. అటువంటి జంతువులలో ముఖ్యంగా ఈరోజు ఆవుల గురించి తెలుసుకుందాం. ఆవులు అనేది సర్వసాధారణంగా ఈ ఎండాకాలం పెడితే సర్వసాధారణంగా వచ్చే వ్యాధులు ఏవంటే అవి ఎక్కువగా పారుతూ ఉంటాయి, వేడికి తట్టుకోలేకుండా. అటువంటి మూమెంట్లో మనం ఏం చేస్తామంటే ఆ ఆవుల కన్నా మేమే ఎక్కువ బాధపడతాం. కానీ ఏమి చేసినా కూడా అవి మేత మేవు, అదేవిధంగా ఆహారము తీసుకోవు. అటువంటి పరిస్థితుల్లో మేము ఒక చిన్న వైద్యం ఒకటి చేస్తాం. దీనిని బాగా పరిశీలించండి. ఇది గోవాకు అనేసి అంటాం. బాగా చూడండి. ఈ కొమ్మలలో వచ్చి ముళ్ళు కానీ ఏమి కానీ ఉండదు. వీటి ఆకులు ఊరికే తీసుకొని లేదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక పాత్రలో వేసేసి, అంటే ఒక 2 కేజీలు దాకా కొట్టుకుంటాం ఒక రోజుకి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో వేసేసి మూత వేసి కట్ల పొయ్యి మీద ఒక నైట్ అంతా కాగబెడతాం. కాగపెట్టిన తర్వాత ఆ నైట్ అంతా కాగిన పొయ్యి మీదనే పెట్టేస్తే మరుసటి రోజు తెల్లారితో ఒక గొట్టం ద్వారాగా దీంట్లో దిగిన నీళ్ళని, కషాయాన్ని, ఆ కషాయం ఊరికి దించుకొని వడగట్టుకొని వాటికి గొట్టాల ద్వారాగా ఒక పారుతుండే ఆవుకి 3 గొట్టాలు అనేది పోస్తాం. ఆ విధంగా 5 రోజులు చేస్తే ఆవులు అనేది పారేది నిలిపేస్తాయి. వెంటనే ఆహారం అనేది బాగా తీసుకుంటుంది. వీటి పేరు వచ్చి గువ్వాకు. మేము ప్రత్యేకంగా పశువుల వైద్యశాలకు కూడా మేము పోము. దీనిని వినియోగించుకొని మేము ఆవుల్ని బాగా చేసుకుంటాం. ఈ విధంగా వినియోగించుకునే దానివలన మన ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ బాగా సమృద్ధిగా ఆరోగ్యకరంగా ఉంటాయి. మనకి తగినంత పాలు కూడా ఎక్కువగా కూడా ఇస్తాయి. దీనిని గొవ్వాకు అనేసి అంటాం. బాగా చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఆవులకి వచ్చి కుర్రం వ్యాధి అనేసి వస్తుంది. ఆ కుర్రం వ్యాధి అనేసి అంటే ఎట్టంటే ఆవులు మేత మేవు, అదేవిధంగా లేసిగడ నిలబడలేవు, లేసిగడ తిరగలేవు. అలాంటి మూమెంట్లో వాటిని పశువుల వైద్యశాలకు కూడా పిలుచుకుని పోయేది చాలా కష్టం అవుతుంది. అలాంటి మూమెంట్లో మేము ఏం చేస్తామంటే దీనిని బాగా పరిశీలించండి. ఈ చెట్టుని నా చేతిలో ఉండేది కూడా ఇదే ఆకులే. దీనిని ఉస్తికాయ ఆకు అనేసి అంటాం. బాగా చూడండి. ఈ ఉస్తికాయ ఆకుని బాగా వీటి వెనకాల ముళ్ళు కూడా ఉంటుంది. వీటి కోసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కోసుకోవాలి. కోసుకొనేసి బాగా 4-5 పిడికిల దాకా ఎక్కువ కోసుకొని దీంతో పాటు బెల్లం, నల్ల బెల్లం వేసి బాగా దంచి వాటికి బలింతంగా ఒక 3 వంటలు తినిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తినిపిస్తే ఒక్కరోజు కాదు, 5 రోజులు వరుసగా తెల్లారితో ఈ విధంగా 5 రోజులు తినిపిస్తే అవి బాగా లేసుకొని మరుసటి రోజుకంతా ఆహారం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము అడవుల్లో జీవించేవాళ్ళు. ఇక్కడి నుంచి మేము పశువుల వైద్యశాలకి పిలుచుకొని పోలేం ఆవుని. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వైద్యాలను చేసుకొని ఆవులని కాపాడుకోండి. పాలు కూడా బాగా ఇస్తాయి. ఆవులు మనం ఎంత అయితే కాపాడుతామో అవే మనల్ని సాకడం అనేది జరుగుతుంది. వాటి వలన మనకి జీవనాధారం అనేది కలగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోలను మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలను షేర్ కూడా చేయండి. సరే.
మరొక ఎపిసోడ్ మనందరూ ఒకటి అవుదాం. నమస్కారం.